ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మనగల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఒక విషయం మీద డాక్టర్ వెంకటాచగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. ఏమిటి సార్, నాకు వాట్సాప్ మెసేజ్ చేశారు, అదేనా విషయం? అవును సార్, అవును సార్. ఏమిటది? రమణానంద గారి శిష్యురాలు ఒక ఆమె ఆమె పేరు చెప్పలేని అనామకురాలన్నమాట. పేరు చెప్పుకోలేదా ఆమె? పేరు చెప్పుకోలేదు. ఓకే. సో ఆమె ఆయన రమణానంద గారు ఒక వేద పఠనాన్ని వేదంలో రుద్రం అనుకుంటాను, రుద్రంలో ఒక మంత్రాన్ని ఆయన స్వరసహితంగా మాట్లాడాడు అని చెప్పి చెప్తోంది అనమాట ఆమె. ఓకే. ఆయన చాలా ఎవరో చూద్దాం ఉండండి, మీరు పంపించిన ఒక్క నిమిషం చెప్పుకోలేదు. ఇప్పుడు ఆమె ప్రకారం ఏంటంటే ఈమె చెప్పండి. సో ఏమేమంటున్నారంటే ఆయన స్వరసహితంగా మాట్లాడుతున్నారు, కానీ వెంకట చాగంటి అంటుంది మీకు డాక్టరేట్ వచ్చిందని కూడా తెలియదు అనమాట. తెలిసినా తెలియనట్టు ఉందో మరి నాకు తెలియదు. కానీ ఆమె పేరు ఆమె చెప్పుకోలేకపోయింది, ఇక నా పేరు పలుకుతుంది సరిగ్గా. చెప్పండి. సో మీరు చెప్తున్నది మీకు తెలియదు, మీకు చేత కాదు, అందుకని మీరు ఆయన్ని కరెక్ట్ గా ఎదుర్కోలేకపోతున్నారు అని చెప్పి ఆమె అంటుంది. సో ఆయన ఆ మంత్రాన్ని కరెక్ట్ గా స్వరసహితంగా పలికాడా లేదా అని మీరు నాకు ఇప్పుడు చెప్పాలి. సరే, మీరు నాకు ఆ ఫైల్ కూడా పంపించారు కాబట్టి ఆ ఫైల్ కూడా జనాలకు అందరికి వినిపిద్దాము. సో ఆడియో ఫైల్ కాబట్టి ఇది తప్పదు, అది వినిపించందే, మరి జనాలకు తెలియదుగా అసలు ఆయన ఏం పలికాడు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అది అందులో స్పెషల్లీ నన్ను అడ్రస్ చేస్తూ చెప్పాడు. అవును. సో దేర్ ఫోర్ అది చెప్పినప్పుడు నా బాధ్యతగా చూపించడం నాకు. ఓకే. సో లెట్ మీ షో దట్ ఎట్లా పలికాడో వినిపిస్తాను, ఉండండి. స్వరసహితంగా పాడే పఠించే విధానము ఇది. నమస్తే రుద్రమన్యవభూతోత ఇషవే నమః బాహుభ్యా ముతతే నమః. విన్నాను శాస్త్రి గారు. సో ఇప్పుడు మీకు అందులో ఏమైనా ప్రాబ్లం కనిపిస్తుందా సార్? ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి శాస్త్రి గారు. అవునా? ఎందుకంటే ఆయన స్వరం పాటించలేదు, సంహిత యొక్క రూల్స్ పాటించలేదు. సంహిత అంటే ఏమిటి శాస్త్రి గారు? సంహిత అంటే అన్ని టుగెదర్, అన్ని, అసలు అన్ని పదాలు దగ్గర 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 ఉంటాయి. సో సందులు సమాసాలు కలిసిపోయి ఉంటాయి, సంహిత అంటారు. ఓకే. ఇప్పుడు ఆ యొక్క మంత్రం భాగాన్ని వాళ్ళ ఛానల్లో వాళ్ళు పెట్టిందే నేను చూపిస్తా, అది చూడండి. మీరు చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా శాస్త్రి గారు? సో ఇది శుక్ల యజుర్వేదీయ నమక మంత్రం అని ఆయన పెట్టుకున్నారు. ఓకే. సో నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః బాహుభ్యాముతతే నమః. ఇక్కడ చూడండి, ఇక్కడ షకారానికి స్వరితం ఉంది, వకారానికి స్వరితం ఉంది, మకారానికి స్వరితం ఉంది, మకారానికి స్వరితం ఉంది. అవునా? అంటే ఇక్కడ మకారం అంటే మాలోని అకారానికి స్వరితం వస్తుంది. ఇషవేలో షకారం పైన ఉన్న అకారానికి స్వరితం వస్తుంది. మన్యవ వకారంలో ఉన్న అకారానికి స్వరితం వస్తుంది. ఇక్కడ కూడా మకారంలో ఉన్న అకారానికి స్వరితం వస్తుంది. అలా వస్తూ ఇక్కడ బ్యా అన్నప్పుడు దీర్ఘ స్వరితం, అంటే దీర్ఘ స్వరితం అంటే 2 సార్లు అనమాట. ఎందుకంటే ఇదేమిటి బ్యా అన్నది ఏమిటి చెప్పండి? దీర్ఘ అచ్చు అన్నమాట. దీర్ఘ అచ్చుకి వస్తుంది కాబట్టి దీర్ఘ అచ్చుకు వచ్చిన స్వరితాన్ని దీర్ఘ స్వరితం అనేస్తున్నారు. సరే, కావచ్చు. సో మాకి అకారం పైన మళ్ళీ. సో ఆయన చదివేటప్పుడు మీరు విన్నారు స్పష్టంగా. ఇక్కడికి వచ్చేటప్పటికి బాహుభ్యా ముతతే నమః అని చదివాడు. ఓకే. ఇక్కడ చదవాల్సింది బాహుభ్యా ముతతే నమః. ఈ 2 కలిసిపోవాలి ఇక్కడ. ఇదేంటిది? బాహుభ్యాం ప్లస్ ఉత
తే నమః. అది. ఉమ్, సో మీరు బాహుభ్యా ముతతే నమః చదవకూడదు అట్లా. ఉమ్, వ్యాని మూతో సెపరేట్ చేసి చదవనేకూడదు. ఆయన అక్కడ ఒక మాత్రన్నర టైం ఇచ్చేశాడు గ్యాప్. అవును అవును ఇప్పుడు ఇక్కడ ముతతే నమః అన్న చోట ఇక్కడ తాకి తేకి మధ్యలో గ్యాప్ వచ్చింది, తేకి నాకి మధ్యలో గ్యాప్ వచ్చింది. అవును అలా ఆ గ్యాప్ని ఇక్కడ ఇచ్చేశాడు ఆయన. అవును అలా ఇవ్వకూడదు, తప్పది. అవును అవును ఓకే, అది పైగా ఇక్కడ వ్యాని ఎలా చదివాడు, స్వరితంలాగా చదవలేదు. వ్యా అలా చదువుకుపోయాడు. అది తప్పది, ఆ పఠనం తప్పు అసలు. వ్యా అది పైకి స్వరితం వెళ్ళి మళ్ళీ అనుద్దాతంలోకి వచ్చేసేయాలి. ఓ ఓకే స్వరితం ఒక పాలు ఉంటే అనుద్దాతం 3 పాళ్ళు ఉంటుంది. ఓ సో ఆ అనుద్ధాతంతో వచ్చి కలిసిపోతుంది. వ్యాముతే నమః ఇక్కడ అలా రావాలి. ఓ అది రాకుండా ఆయన చదువుతున్నాం. ఓకేనా? సో Yeah. దిస్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్. ఇప్పుడు ఆయన అచ్చుల్లో కరెక్షన్ చేసింది ఏమిటో, ఆయనకి అసలు స్వరం రాకుండా ఆయన కరెక్షన్ ఎట్లా చేస్తున్నారు నాకు అర్థం కాలేదు శాస్త్రి గారు. ఉమ్, అది ఎందుకంటే ఇప్పుడు స్పష్టంగా పాణిని సూత్రాలు, అష్టాధ్యాయ సూత్రాల్లో నా స్టూడెంట్ ఒక రోజు తయారు చేస్తే వీడియో నేను డిస్ప్లే కూడా చేశాను ఈయన విషయంలోనే. ఉమ్, ఇప్పుడు వ్యా అది వ్యా కిందకి దిగాలి. ఉమ్, సో దిగకుండా ఆయన సంగీతంలాగా పాడాడు ఆయన. ఎగ్జాక్ట్లీ ఇది మంత్ర పఠనం కాదు. పైగా ఇది తప్పు చేయటమే కాకుండా ఈశా వే నమః, ఈశా దగ్గర అది స్వరితం వెళ్తోంది. ఈశా వే నమః అని చదవకూడదు. ఈశా వే నమః ఇలా చదవాలి. సో ఇది ప్రాపర్ మెథడాలజీ, ఎందుకంటే అది స్వరితం ఉంది కాబట్టి. నువ్వు ఇప్పుడు దానికి అలా ఏమైతుందండి, ఇలా అయితే ఏముంది అలా అయితే ఏముందంటే చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇక్కడ బాహుభ్యాం అన్నదానికి ఆ స్వరితం ఇవ్వకుండా ఆయన పాటలాగా పాడి ఆపి ముతతే నమః అన్నాడు. ముతతే ఉండదు, అది బాహుభ్యాం బాం ఆ రెండు కలిసిపోతాయి. అకారాంతో మకారం వచ్చి కలుస్తోంది అక్కడ వచ్చి అప్పుడు ఉతతే నమః. అది సో సెపరేట్ చేయదలుచుకుంటే మీరు ఓకే, మీరు పాడారు కదా శాస్త్రి గారు, మీరు యు హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్. మీరు పదము విపరీతం చేసి క్రమ పద్ధతిలో పాడచ్చు. ఒక పదాన్ని ఇంకో పదాన్ని విడదీసి పాడచ్చు, 2 పదాలని కలిపి పాడచ్చు, 3 పదాలని కలిపి పాడచ్చు. మీరు సంహిత జట అన్ని పాడారు కదా శాస్త్రి గారు, మీకు తెలియంది ఏముంది, కొత్తగా చెప్పాల్సింది ఏముంది. ఇప్పుడు ఆయన అలా పాడి ఆయన తప్పు చేశారు. చేసి ఆయన క్రమ పద్ధతిలో పాడాలనుకుంటే కనుక పదాలకి గ్యాప్ ఇచ్చుకుంటూ పాడచ్చు. అప్పుడైనా సరే ఉతతే నమః వస్తుంది. ఉకారం ఉడత ఉకారం వస్తుంది. ముతతే ముడత ఉకారం రాదు. ఆయన పాడింది సురేష్ గారికి పంపించావంటే లేదు. ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు సరే ఈయన ఎవరో ఆంధ్రాలో పండితులు ఎవరో ముందుకు వచ్చి ఇది తప్పు అని చెప్పి వీడియోలు చేయట్లేదు, ఇక ఇట్లా పఠించాడు ఇది తప్పు పఠనా అని చెప్పాలి కదా. అట్టగది వాళ్ళు ఎవరు మాట్లాడకుండా మనం మాట్లాడుతుండేటప్పటికి ఎవరికి లేని బాధ మీకు ఎందుకు సార్. వేదం నుంచి మనకు కాబట్టి ఇంకెవరికి బాధ ఉంటుంది? ఆమెకి తప్పు సార్. ఇప్పుడు అట్లానే పట్టిస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున్న రాసుకునేవాడు అట్లా రాసుకున్నాడు అనుకోండి, అదే కంటిన్యూ అయ్యి ముతతే ఏంటి, ముత మీదింగ్ ఏమిటి అని అడుగుతారు. బాహుభ్యాం ముతతే నమః అది ముతతే అది కలిసిపోవాలి. అక్కడ కోసేసి పక్కన పెట్టి బాహుభ్యా ముతతే నమః అదేంటి అలా ఉండదు శాస్త్రి గారు. అవతల వాళ్ళకి ఏదో అంటే నేను సంగీతం లాగా పాడాను, వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ హ్యాపీస్ నేను హ్యాపీస్ అని అనుకుంటున్నారు. ఈ ఆయన శిష్యురాలు కూడా అట్లాగే అనుకుంటుంది. గమ్మత్ ఏంటి, ఆవిడకి అసలు తెలియదు, ఆవిడకి ఏమీ తెలియదు, ఏబీసీలు తెలియవు. ఇంకా ముందర మీరు పంపించిన దానిలో నేను చూశాను ఇంకో విషయం కూడా మాట్లాడతాను. అక్కడ ఆయన మాట్లాడింది ఒకసారి విందాము, తర్వాత మాట్లాడు. జ్ఞానం ఇప్పుడు స్వరజ్ఞానం ఏమిటిదో మీరు తెలుసుకోవాలి. స్వరము అన్నప్పుడు మీరు ఖచ్చితంగా 3 స్వరాలు తెలుసుకోవాలి. ఏమిటిది? అనుదాత్తము.
ఉదాత్తము, స్వరితము, దీర్ఘ స్వరితము. అంటే టోటల్ 4 అనుకోండి. శాస్త్రి గారు విన్నాను. శాస్త్రి గారు ఇప్పుడు మీరు ఆయన పంపించిన దాన్ని మీరు మళ్ళీ ఒకసారి విన్నా. మీరు ఆయన ఏమన్నా అంటే స్వరం గురించి మీరు తెలుసుకోవాలి, స్వరాలు 3, ఉదాత్త అనుదాత్త స్వరితాలు అని చెప్పి ఇంకోటి దీర్ఘ స్వరితం అని చెప్పి 4 అనుకోండి అన్నాడు. అదేంటి శాస్త్రి గారు 3 అని చెప్పి 4 అనుకోవడం ఏంటి? అంటే ఫస్ట్ దీర్ఘ స్వరితం గుర్తు రాలేదేమో ఆయనకి. విషయం ఏంటంటే ఆయన పాపం తెలియదండి. ఆ అమాయక ప్రజలకు ఇంకా అసలు తెలియదు. మొత్తం 7 స్వరాలు ఉన్నాయండి. అది ఆయన తెలియదు పాపం. ఆయన తెలియకుండా ఆయన పాపం గాత్రం బాగుంటుంది, చక్కగా గొంతు బాగుంటుంది, మంచిగా పాడుకోవచ్చు. తెలుసుకొని చెప్పుంటే అయిపోయేది కదా. నా బాధ అది. నువ్వు చెప్తున్నావు కానీ తెలుసుకొని చెప్పు. తెలుసుకొని చెప్పాలి. అది తెలుసుకోకుండా చెప్పడం ఎందుకు? తప్పే ఉంది సార్. మనకి నేర్చుకునేటప్పుడు అన్ని నేర్చుకుంటాం సార్. పుట్టినప్పుడు అందరు మనుషులు అన్ని నేర్చుకొని పుట్టలేదు. కానీ వాళ్ళ శిష్యురాలు పేరు కూడా చెప్పుకోకుండా అనామకురాల్లాగా ఎంత దారుణం శాస్త్రి గారు. మీరు ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినప్పుడు నేను శాస్త్రి మునగాల అని చెప్పుకున్నారు. నేను డాక్టర్ వెంకటాచాగంటి అని చెప్పి మీరు పరిచయం చేశారు. చేసిన తర్వాత మన ఇద్దరి పేర్లు స్పష్టంగా అందరికీ తెలుసు. అలా చెప్పుకోవడానికి భయపడే వాళ్ళని మనం ఏమంటాం శాస్త్రి గారు? మీకు క్రిస్టియన్స్ కూడాను మాకు తగులాట్లకు వస్తుంటుంటారు. వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుకోరు, డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి దిగుతారు అనమాట. పేరు చెప్పాలంటే చెప్తాలే, నా పేరు చెప్తాలే, నీకు కంగారు ఏముంది అంటారు. కంగారేంటి? పేరు చెప్పనే మాట్లాడం బస్ అంతే. సో ఈ అనామకురాలు ఎన్ని వీడియోలు చేసినా ఆమె అనామకురాలు అనాల్సి వస్తుంది. ఎందుకంటే అనామకురాలు నామం లేదు కాబట్టి అంటున్నాం. ఎగ్జాక్ట్. ఓకే. సో నామం పెట్టాలి చెప్పలేదు మీరు ఎక్కడాను. చెప్పండి, మాకెట తెలవాలి. సో అది స్వరాలు 7 ఉన్నాయి దానికి. ఇప్పుడు మొత్తం 14 స్వరాలు సార్ శాస్త్రి గారు. చాంటింగ్ మంత్ర పఠనానికి 7, సంగీతానికి 7, మొత్తం 14. సో మనకి వేదానికి పైన మంత్రం పైన స్వరం ఉంటుంది, అక్కడ రాస్తారు షడ్జమ స్వరము అట్లా రాస్తారు. రాసినప్పుడు ఆ స్వరంతో సంగీతభరితంగా మీరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో ఉన్నప్పుడు అలా పాడాలి. అలా కాకుండా చాంటింగ్ చేసేటప్పుడు చాంట్ చేసేటప్పుడు ఇలా పాడాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. అంటే నిష్ణాతుల్లాగా పాడిస్తున్నా నేను అని చెప్పి నాకు తెలిసి నుంచి పాడిస్తున్నాను అంటున్నారు. కింద ఉన్న శిష్యురాళ్ళందరూ ఐఎస్ఎస్ మా గురువు గారికి అందరికీ తెలుసు అనుకుంటున్నారు తప్ప ఇది కనుక నేను ఇప్పుడు బాలాజీ గారికి తీసుకెళ్ళానంటే తిడతారేమో కూడా ఆయన. ఎవరని కాదు, లాభం ఏంటండి వేద పండితులకి వాళ్ళు ముందుకు వచ్చి ఈయన తప్పు పాడారు అని చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఎందుకున్నారు అంటే వాళ్ళు ఏదో ఆయన నుంచి డబ్బులు ఆశిస్తున్నారు. లేకపోతే ఎందుకు మాట్లాడరు? ఎగ్జాక్ట్లీ మాట్లాడాలి. ఇగో ఇది తప్పండి, ఇలా తప్పు పాడుతున్నాడు, ఇది తప్పు, అది చాంటింగ్ తప్పు, ఇది లేదు కరెక్షన్. ఏంటి కరెక్షను? ఇగో ఇది కరెక్షను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి కరెక్షన్ అని. ఆ స్వరితానికి 1/2 వంతు పైకి వెళ్తుంది, 3/4 వంతు కిందకి దిగుతుంది. ఆ టైంలో దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘాక్షు ఉంది కాబట్టి దానికి మనకి 2 మాత్రల కాలం పడుతుంది. కాబట్టి 2 మాత్రల్లో ఒక అర్ధ మాత్ర దీనికి వెళ్తుంది. దేనికి? ఈ స్వరితానికి వెళ్ళి 3 అంటే అర్ధ మాత్ర వెళ్ళిపోయిన తర్వాత ఇంకో అర్ధ, ఇంకో 2 అర్ధలు, మొత్తం 3 అర్ధలు అనుద్దాతానికి వస్తాయి. వచ్చినప్పుడు దానిలోనే ముతతే కలిసిపోతున్నారు. బాహుభ్యాముతతే అని వచ్చేస్తుంది, కానీ బాహుభ్యాం ముతతే అని రాదు. ఆ గ్యాప్ రాదు. అక్కడ గ్యాప్ వస్తుంది అని అంటే ఆ ముతతే అనేది ఇంకో వర్డ్ గా నువ్వు పరిగణిస్తున్నావు. తెలియదు కదా ఆయనకి. సో ముతతే దానికి మీనింగ్ ఏంటో చెప్పాలి ఆయన ఇప్పుడు. అసలు గమ్మతని తెలియదు పాపం. నేను అనేది చక్కటి గాత్రం ఆయనకు ఉంది. ఆయన తలుచుకుంటే చక్కగా వేద మంత్రాలు చక్కగా నేర్చుకొని పాడొచ్చు. ఆయన చాలా బాగా పాడొచ్చు. ఆయన మంచి గాత్రం. సామవేదాన్ని అసలు కరెక్షనే చేయలేదు ఆయన. తెలియదు ఆయనకి ఎట్ట చేయాలో. విశేషం ఏంటంటే ఆయన దగ్గర చేరిన సంస్కృతం పండితులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అష్టాధ్యాయి చదువుకోలేదు, పాణిని అష్టాధ్యాయి చదవలేదు. వాళ్ళకి కొద్దిగా సంస్కృతం, లౌకిక సంస్కృతం వచ్చి మాట్లాడేస్తున్నారు వాళ్ళు.
అవును అవును ఆయన అందుకే 3 స్వరాలు 4 అనుకోండి అని దీర్ఘ స్వరం అంటున్నాడు యాక్చువల్గా. అనుకోండి ఏంటి, అవునా కాదా ఒకటి చెప్పాలి. 3 స్వరాలు అని చెప్పి 4 చెప్తే ఇదో పంచ పాండవులు మంచం కోళ్ళలాగా అని చెప్పి ఆ, 3 2 1 లాస్ట్కి ఏమి లేకుండా పోతే అది ఎట్లా అన్నట్టు. సో ఇదివరకు కూడా ఆయన పేజీ నెంబర్లు ఇన్ని పేజీలు 223 పేజెస్ అని చెప్పి తర్వాత 252 పేజెస్, 223కి 252 డిఫరెన్స్ అప్పటికప్పుడే ఒక్క నిమిషం తేడాలో. ఉమ్. లేదు ఇందాక 223 చెప్పిన తప్పు, 252 కరెక్ట్ అని చెప్పి జ్ఞాపకం తెచ్చుకుని తప్పేం లేదు. తప్పు సహజంగా మాట్లాడతాం. నేను రమణానంద్ గారికి ఏమంటున్నానంటే ఇక్కడ ఈ యొక్క మంత్రాన్ని ఆయన తప్పుగా చదివారు అని స్పష్టంగా చెప్పేస్తుంది. ఇప్పుడు కరెక్ట్ ఉంది, వినిపిస్తారా మాకు? యా వినిపిస్తాను, వినండి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవాపుతోత ఇషావే నమః. బాహుభ్యాముతతే నమః. అది శాస్త్రి గారు. విన్నాను సార్. ఇది సురేష్ పద్ధతి వాళ్ళు చక్కగా రీసెర్చ్ స్కాలర్స్, అయినా పెద్ద రీసెర్చ్ స్కాలర్, పిహెచ్డి ఇన్ సాంస్క్రిట్ అయినా చక్కగా ఆయన శిష్యులు చక్కగా, ఆయన శిష్యులు అంటే ఆయన ఎవరో మరి వాళ్ళంతా గ్రూప్ ఏంటో తెలియదు మనకి, సురేష్ పద్ధతి అని పెట్టుకున్నారు. అట్లాగా సార్. ఈమెకు అర్థం కాదు ఏంటంటే మీరు డాక్టరేట్ చదివి ఇంత చేస్తున్నారు, ఈ పేరు లేని అనామకురాలు మీరు డాక్టరేట్ చేశారు, ఈమె ఇందులో మీరు ఎంత రీసెర్చ్ చేస్తున్నారో, మీరు ఒక యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీకి ప్రెసిడెంట్ అని కూడా తెలియకుండా ఆమె మీతో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే బాధ వేసింది. కాకపోతే ఏంటంటే మనం అన్నిటి తట్టుకోవాలి కాబట్టి సరే ఊరుకుంటున్నా కానీ తప్పే ఉంది. వాళ్ళు నా గురించి ఏమనుకున్న ప్రాబ్లం లేదు, వేదం గురించి అనుకుంటేనే బాధ శాస్త్రి గారు. ఇప్పుడు వెంకటాచార్యుని గురించి వీళ్ళేంటి ఎవరెవరో మాట్లాడుతుంటారు, మాట్లాడితే మనం పట్టించుకుంటామా? అది కాదు విషయం. వేదం గురించి తప్పుగా మాట్లాడకూడదు, తప్పు చదవకూడదు, తప్పది క్లారిటీగా చెప్పుకోండి. అది ఓకే సార్. అయితే మరి అది సో మీరు థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ టాపిక్. అది ఆవిడికి చేరవేసే బాధ్యత మీది. ఓకే, థ్యాంక్ యూ శాస్త్రి గారు. థ్యాంక్ యూ సార్. ఓ